స్వీకరణ జరుగుతుందని గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు. 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించబడవని చెప్పారు. పోలింగ్ సిబ్బందిని రెడీ చేశామని, పీఓలకు ట్రైనింగ్ క్లాసులు కూడా జరిపామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందన్నారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ఎన్నికల సంఘం మార్చి 16వ తారీఖున విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మన జిల్లాలోని ఒక లోక్సభ స్థానానికి అలానే 7 అసెంబ్లీ స్థానాలకు రేపు అంటే 18/4/2024 తేదీ నాడు నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే 11 గంటల లోపే రిటర్నింగ్ అధికారులు అందరూ అంటే గుంటూరు పార్లమెంటుకి కలెక్టర్గా నేను, మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు 7 మంది రిటర్నింగ్ అధికారులు కూడా ఫామ్ 1లో నోటీస్ అన్ని పబ్లిక్ ఆఫీసెస్లోనూ అంటించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రేపటి నుంచే అంటే నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో 18 ఏప్రిల్ నుండి అంటే రేపటి నుండి 25వ తారీఖు వరకు అన్ని పని దినాల్లో ఈ నామినేషన్స్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు